టాలీవుడ్ లో సీనియర్ దర్శకులు నిర్మాణంలోనూ ఉన్నారు. ఇదే దారిలో జూనియర్లు కూడా వెళ్తున్నారిప్పుడు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలా తాజాగా సమ్మక్క సారక్క క్రియేషన్స్ బ్యానర్ పై గులాబీ సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈయన నాని ది పారడైజ్ తో పాటు చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యారు. ఇంత బిజీగా ఉండి నిర్మాణంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది సైతం ఓవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగానూ సత్తా చూపిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా వస్తున్న ఓదేలా 2కు అన్ని సంపతే. ఈ సినిమాతో పాటు శర్వానంద్ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు. అలాగే అజయ్ భూపతి కూడా మంగళవారం నుంచి తన సినిమాలకు తానే నిర్మాతగా ఉంటున్నారు. తాజాగా మంగళవారం 2 సినిమాను సొంత ప్రొడక్షన్ ఏ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మిస్తున్నారు అజయ్ భూపతి. నాగ్ అశ్విన్, కల్కి లాంటి భారీ సినిమాలు తెరకెక్కిస్తూ జాతి రత్నాలు లాంటి చిన్న సినిమాలకు కూడా నిర్మాతగా ఉన్నారు. సందీప్ వంగ అర్జున్ రెడ్డి నుంచే సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి మూవీస్ ను తన సినిమాలో భాగం చేస్తున్నారు. మొత్తానికి మన కుర్ర దర్శకులు నిర్మాతలుగాను బిజీ అవుతున్నారిప్పుడు.